అంటావా ఊ అంటావా మామ సాంగ్ పై శామ్ షాకింగ్ రియాక్షన్. నా కాళ్ళు వణికిపోయాయి. ఇంకెప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప ది రేస్ గత రికార్డులను షేక్ చేస్తూ సరికొత్త సంచలనం సృష్టించింది. దక్షిణాదిలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలోని ప్రతి సీన్, సాంగ్ ఐకానిక్ గా మిగిలిపోయాయి. ఇక పుష్ప మూవీలో సమంత ఋతుప్రభు ఊ అంటావా మామ సాంగ్ యువతను ఉర్రూతలెక్కించిందంటే అతిశయోక్తి కాదేమో. 2021లో వచ్చిన ఈ పాట క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. దక్షిణాదిలో అగ్రకథానాయికగా వెలుగొందుతున్న శామ్ ఒక్కసారిగా ఐటెం సాంగ్ లో కనిపించి అందర్నీ షాక్కి గురిచేసింది. సమంత డాన్స్ స్టెప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ ఈ పాట డాన్స్ షూటింగ్ చేసే సమయంలో చాలా అసౌక్యకరంగా ఫీల్ అయినట్లు చెప్పుకొచ్చింది. హిందీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2లోని తన పాత్ర రాజీతోనూ పోల్చుతూ ఊ అంటావా మామ సాంగ్ చేయాలనే నిర్ణయం రాజీలాగానే ఉందని నేను భావించాను. సెక్సీగా కనిపించాలనేది నా సబ్జెక్ట్ కాదు. నేను నటిగా, వ్యక్తిగా ఎదిగాను. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎదుర్కొని వాటిని అధిగమించాను. కానీ నటిగా ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు చాలా అసౌక్యకరంగా, కష్టంగా అనిపిస్తోంది. ఇది నాకు నిజంగా చాలా పెద్ద ఛాలెంజ్. నిజానికి ఊ అంటావా మొదటి షాట్లో నేను చాలా భయపడిపోయాను. పాట చిత్రీకరిస్తున్నప్పుడు నా కాళ్ళు వణికిపోయాయి. చాలా కష్టంగా అనిపించిందంటూ తన అనుభవాలను శామ్ చెప్పుకొచ్చింది. ఫ్యూచర్లో మళ్ళీ ఐటెం సాంగ్ డాన్స్ చేస్తావా అని ఇంటర్వ్యూయర్ అడగ్గా ఎప్పటికీ చేయను అని సమంత కరాఖండిగా చెప్పేసింది. నో, నేను చేయను, ఇకపై ఇలాంటి ఛాలెంజ్ చేయాలనుకోవడం లేదు అని ఆమె చెప్పింది. కాగా పుష్ప మూవీ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ ప్రస్తుతం ప్రొడక్షన్లో ఉంది. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లో విడుదల కానుంది. ఇక శామ్ విషయానికొస్తే సమంత చివరిసారిగా ఖుషీలో కనిపించింది. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్ర పోషించిన ఈ లవ్ డ్రామా మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఇండియన్ వర్షన్ సిటాడెల్లో శామ్ కనిపించనుంది. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ నిర్మాతలు రాజ్, డీకే ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు.